నా కెరియర్లో ఇలాంటి పేషెంట్ నేను ఎప్పుడు చూడలేదండి. ఆయనకు ఒక 70 నుంచి 75 ఏళ్ళు ఉంటాయి. ఆయన జీవిత కాలంలో 8 క్యాన్సర్లతో పోరాడి గెలిచాడు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఇవాళ. వెల్కమ్ టు ఎపిసోడ్ 13 ఆఫ్ సిరీస్ ఆఫ్ హోప్. సో ఈ పేషెంట్కి లిన్స్ సిండ్రోమ్ అనే జెనెటిక్ కండిషన్ ఉందండి. లిన్స్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డిఎన్ఏ రిపేర్ మెకానిజంలో డిఫెక్ట్ ఉంటుంది. అలా డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి మల్టిపుల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ పేషెంట్ కూడా మల్టిపుల్ క్యాన్సర్స్ లైక్ స్కిన్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ లాంటి 8 రకాల క్యాన్సర్స్ వచ్చాయండి. వీటన్నిటిని ఆయన హోప్స్ వదులుకోకుండా ధైర్యంగా పోరాడారు. రీసెంట్ కూడా ఆయన 72 ఇయర్స్ అప్పుడు కూడా ఒక క్యాన్సర్ వచ్చింది, కొలాంజోకార్సినోమా. ఆయన ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని మేము సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ ఇవ్వకుండా ఇమ్యూనోథెరపీ మాత్రం ఇవ్వగలిగాము. అండ్ ఇమ్యూనోథెరపీతో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది అండ్ మేము క్యూర్ చేయగలిగాం. జనరల్ గా ఎవరికైనా 1-2 క్యాన్సర్స్ రాగానే హోప్స్ వదిలేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అండ్ ఈయన చూస్తే 8 రకాల క్యాన్సర్స్ వచ్చాయి అని ఏనాడు తన హోప్ వదులుకోలేదు. అన్ని క్యాన్సర్స్ ని ధైర్యంగా పోరాడి జయించగలిగారు. సో క్యాన్సర్ ఈస్ టఫ్ బట్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఏ క్యాన్సర్ అయినా కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే క్యూర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పర్సన్ తన లైఫ్ టైంలో 8 క్యాన్సర్లతో పోరాడి జయించినప్పుడు మనం 1-2 క్యాన్సర్లు ఎందుకు పోరాడకూడదు? ఎందుకు మనం ఫైట్ చేయకూడదు? టు ఆల్ ద క్యాన్సర్ పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ద క్యాన్సర్.